నేను చెప్తాను కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో రెవెన్యూస్లో జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి, ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్టు నేను చెప్తుంది కాగ్ రిపోర్టు 9 నెలల కాలంలో 22వ స్థానంలో ఉన్నది కాగ్ రిపోర్టు. ఇదే పేపర్లో చూపెట్టి కేంద్ర ప్రభుత్వం కాదు, ఇటు పంపండి, అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం ఒకసారి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి సార్, నేను చెప్పాను మీకు సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏమడుగుతారో అడగండి. నిర్ణయం టీవీ ద్వారా చూస్తాను, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇది నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు, నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే, అప్పుడు ప్రధాని మమ్మల్ని హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు, కాపీ ఇస్తాను సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్. చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి. నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్? రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? నో. ఎస్ ఆర్ నో బొచ్చగారు? సార్ చైర్మన్ గారు, నా రిక్వెస్ట్ సార్, నా రిక్వెస్ట్ ఒకటి, వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. నిజమంటే అవునండి సత్యబాబు గారు, మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్టే, సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నట్లేవు, వెరిఫై చేయండి అని. పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ హస్ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా? వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి ప్లీజ్. ఎల్ఓపి గారు బైక్ వచ్చారండి, అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను, ఎందుకు కాబరా? గౌరవ ఎల్ఓపి గారు కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను, చెప్పారు అధ్యక్ష. వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు, ఏ వాల్యూమ్, ఏ పేపర్లో ఉన్న అభ్యంతరం అని పేజీని చెప్పానండి, మేము ఇక్కడ రెఫర్ చేసుకుంటాం అధ్యక్ష. తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా మైక్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. పంపుతాను కదా, ఎందుకు తొందర? చెప్పండి, ఎందుకు కంగారు? చేతులు కాగితం లేకుండా పంపుతాను. మీరు డిమాండ్ చేయమేంటి? ఇప్పుడు పంపండి అని చెప్పడం ఏంటి? మీరు గురించి కాదు సార్ అధ్యక్ష, ఏంటిది? ఐఎమ్ ఈగర్ టు నో
వారు ఒక స్వీపింగ్ రిమార్క్ చేసినప్పుడు అది ఏమైనా నిజం, ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఇందులో ఏమైనా నిజం ఉందేమో అనుకోవచ్చు. అది నిజమా కాదా అసలు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు ఏ రిపోర్టు ఎప్పటిది కోట్ చేస్తున్నారు? బికాజ్ నాకు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు చూశాను, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు చూశాను. ఏ కాగ్ రిపోర్ట్ గురించి వారు మాట్లాడుతున్నారు? నాకు అందరి ఫిగర్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దయచేసి పంపించండి సార్. లేదు అని అంటే ఆ టాపిక్ డ్రాప్ చేసి ఇంకో టాపిక్ వెళ్ళండి. వీ అగ్రీ, వీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ బిహైండ్. పేపర్ పంపండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. మీ పరిస్థితి అర్థమైంది మాకు. కాలేదేమో ఇప్పుడే చెప్పాలి, ఈ పుస్తకం లేదు ఈ నిమిషమే చెప్పాలి అన్నారు. నేను ఈ నిమిషమే మీకు చెప్తానంటే ఆ పేపర్ పంపరు, మాకు ఎప్పుడో పంపిస్తాం. ఎట్లా సార్? ఒక మాట మీద నిలబడమనండి. అధ్యక్ష, నీ మాట మీద ఉన్నాను. నేను పేపర్ పంపుతాను. నేను నా చేతిలో ఉన్న రిపోర్ట్, కాగ్ రిపోర్టు, ఆర్బీ రిపోర్ట్ నేను పొందుతాను. అవి చూసుకోండి. ఈ రాష్ట్రం వచ్చి 22వ స్థానంలో ఉన్నది, ఇది వాస్తవం. ఇది మళ్ళీ చెప్తున్నాను. రెవెన్యూస్లోను ఓన్ రెవెన్యూస్తో 22వ స్థానంలో ఉంది. 1.97% మాత్రమే వచ్చింది. సెంట్రల్ మొత్తం యావరేజ్ చూసుకుంటే 9% ఉంది. అయినా మీకు వచ్చి 1.97% వచ్చింది. ఇది వాస్తవం. మీరు చూసు కాదని చెప్పండి, మీరు వాదించండి, అంతేగాని ఏంటిది? రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్, ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు? నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుదారి పంచండి. ముందల అది హౌస్ కి సబ్మిట్ చేయమనండి సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను సార్. కాగుతాలుగా ఆ రిపోర్ట్ సంబంధించి అంశాన్ని అడిగారు. మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఆ కాగు వెబ్సైట్ లింక్ పంపిస్తాను. 24 రాష్ట్రాల తాలూకా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరు ఏ స్టేజ్ ఉన్నారో చూసుకోండి. లేదంటే నేను డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాను. మీకు ఏదైనా పర్వాలేదు. కాబట్టి దయచేసి చూసుకోండి. The so-called CAG report, sir. The so-called CAG report, sir. సార్ ఇప్పుడు నాకు తెలుసు సార్ ఇది. ఓకే ఇందాక ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చావా? వైట్ పేపర్లో పంపండి సార్, పర్లేదు సార్. ఆఖరికి నేను పోయి వీళ్ళని గట్టిగా అడిగితే వీళ్ళు ఏమి ఇచ్చారు సార్? నేను ఎల్ఓపి ఇక్కడ లేరు కాబట్టి నేను ఆయన్ని కామెంట్ చేయను సార్. అంటే ఆత్మరక్షణలో పడి కాగ్ లింక్ ఇచ్చిపోయారు సార్. కాగ్ లింక్ సార్, కాగ్ లింక్ అంటే సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి అని. ప్రజలకు చూపించేదేమో ఇట్లా ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? షీట్ ఇట్లా టాకింగ్ పాయింట్ షీట్ సార్. ఒక కాగ్ సంస్థకు సంబంధించి భారతదేశంలో ఉన్న రిపోర్ట్లన్నీ మీరు చూసుకోండి అని చెప్పి కాదు, ప్రింట్అవుట్ టాకింగ్ పాయింట్. ఈ పేపర్ అధ్యక్ష, ఈ పేపరు ఎక్కడో ప్రిపేర్ అయింది అధ్యక్ష. వీళ్ళు పోని ఇదన్నా నిజమా ఈ ఫ్యాక్ట్స్ అని అడుక్కుందాం అధ్యక్ష. ఇదే అధ్యక్ష సేమ్ ఇక్కడ నా దగ్గర చిన్నగా ఉంది అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు పెద్దది అధ్యక్ష. అది మీరు పంపించింది, ఇది మేము ప్రిపేర్. పోనీ అధ్యక్ష వీళ్ళు కింద ఏం పెట్టారు అధ్యక్ష? కాగ్ సోర్స్ అని పెట్టారు. పోనీ అదన్నా కరెక్ట్గా చేశారా? ఒప్పుకుందాం అనుకుంటే బీహార్ని తీసుకెళ్లి అత్యున్నతంగా డెవలప్ అయిన రాష్ట్రం అని కాగ్లోకి వెళ్తే -1.8లో ఉంది అధ్యక్ష. సార్ ఇది ఆవేశపడొద్దండి సార్. ఇది పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. మానేయండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1కి 10 సార్లు ఓపికగా కూర్చోండి.